షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవుని యొక్క మహాకృప, సంతోషము, సమాధానము, క్షేమము ఈ రోజంతా మనకును మన చేతి పనులకు తోడై నడిపించునుగాక. ఆమేన్. యోహాను సువార్త యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదివి ధ్యానించుకుందాం. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటయే ప్రేమ. ఏం ప్రేమ? ఆయన యందు మనకున్న ప్రేమ. ఉదాహరణకి ఈ లోకంలో మనం ఎవరినైనా అతిగా ఇష్టపడ్డాం అనుకోండి, వారి ఉద్దేశాలే మన ఉద్దేశాలు అవుతాయి, వారి ఆలోచనలే మన ఆలోచనలు అవుతాయి. అంటే పలానా చోటుకి వెళ్దామంటే వెళ్ళటం, ఏదైనా తిందామంటే తినటం, తాగుదామంటే అంటే ఇంకా ఏం చేయటకైనా అంటే మనసులు కలియక ఒకరి అభిప్రాయాలకు విలువ ఇవ్వటం మాట. ఇక్కడ కూడా అంతే. మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. మనము నీతిగా బ్రతకాలి, పవిత్రమైన పరిశుద్ధమైన హృదయము కలిగి ఉండాలనేది ఆయన యొక్క ప్రణాళిక. అలాగా బ్రతకడం కోసము ఆయన మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ అంట. ఏ ప్రేమ? ఆయనకు మనం ఇచ్చే గౌరవము, ఆయనను మనం ఇష్టపడటము, ఆయన మాటకు విధేయత చూపడం, అదే ప్రేమ. ఇక్కడ ప్రేమ అంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపటమే. ఎలా విధేయత చూపించడము? ఆయన మాటకు అంగీకరించడం. వ్యభిచారం చేయొద్దంటే చేయకూడదు, దొంగతనం చేయొద్దంటే చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలంటే ప్రేమించాలి. ఇలాగా అనేక రకమైన ఆజ్ఞలు, కట్టడలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాటిని అంగీకరిస్తేనే మనం దేవుణ్ణి ప్రేమించినట్టుగా ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అంటాడు కదా, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటనే దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించడం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఆయన మాటను అంగీకరించడమే, ఆయన మాటకు విధేయత చూపడమే, ఆయన చెప్పినట్లుగా నడవడమే దేవుణ్ణి ప్రేమించడము. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొన్న ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతుంది చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమ యందు నిలిచింద్రని ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన వాక్యమును ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగునని యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తున్నాం. అంత స్పష్టంగా ఉందండి. ఆయన వాక్యమును ఎవరు గైకొనునో, ఆయన మాటను ఎవరు ఇష్టపడతారో, ఎవరు అంగీకరిస్తారో, ఆ వాక్యానుసారముగా ఆ ఆజ్ఞ ప్రకారం ఎవరు నడుస్తారో వానిలో దేవుని ప్రేమ నిజముగా, ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే నిజముగా పరిపూర్ణమవుతుంది. కాబట్టి మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటే ప్రేమ అని తెలుసుకున్నాం. కాబట్టి ఆయనను ప్రేమించుటని తెలుసుకున్నాం. కాబట్టి మనము ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా మన హృదయం తలంపుల్లో దాచుకొని ఆ యొక్క వాక్యానుసారముగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుందాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని నా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఎవరైతే తండ్రి నీ యొక్క వాక్యమును గైకొనులో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుందని, మీ యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుటే మిమ్మల్ని ప్రేమించుటని ఈరోజు మాకు నేర్పించారు తండ్రి. నీ యొక్క మాటకును నీ మాటను త్రోసివేయకుండా నీకు విధేయత చూపేవారముగా, నేను ప్రేమించేవారముగా, నీ ఆజ్ఞల నడిచేవారముగా మేము ఉండుటకు నీ కృప దయచేయమని. ఒకవేళ తండ్రి మేము తండ్రి యొక్క నాయన దురుద్దేశపూర్వకంగా దుర్నీతిలో కొట్టుమిట్టాడుతుంటే నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో వాటి నుండి విడుదల కలిగించి, ఆ యొక్క బానిస బ్రతుకును విడుదల కలిగించి, వెలుగును తండ్రి నీ యొక్క ఆత్మను దయచేసి కృపను భద్రపరిచి నడిపించమని నజరేయుడైన యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.